లక్ష్మీదేవి ప్రార్థన కూడా చేద్దాం ఒక్కసారి. ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతూ ఆయన వైపే. కనకధారాస్తవంలో ఆకేకర అనే మాట వినేసరికి వచ్చింది ఈ భజన. ఒక కన్ను కొద్దిగా ఉంచి అలా చూడడాన్ని ఆకేకర దృష్టి అంటారు. అది భార్యాభర్తల మధ్య ఒక సరస శృంగార సన్నివేశం. అది చూడగానే శంకరాచార్య ప్రయోగం చేశారు, మనం ఎందుకు చేయొద్దు సరదాగా. ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతూ ఆయన వైపే, నీ కాళ్ళ వైపు చూచడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి, నీ కాళ్ళ వైపు చూచడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి. ఆ కాళ్ళ దగ్గర కూర్చుని అస్తమానం ఆయన చూస్తూ ఉంటామమ్మా. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన చూస్తూ ఉంటాం, మరి నీ కాళ్ళకేసి చూసే మాగతి ఏమిటన్నా. నిజంగానండి, నేను అనుభూతి చెంది చెబుతున్నాను. సంపదల విషయంలో ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నామన్నప్పుడు చిత్తశుద్ధిగా ప్రార్థన చేయాలి. వేరే రకరకాలుగా చేసే ప్రక్రియలు ఫలిస్తాయో లేవో నేను చెప్పలేను, కానీ ఎందుకంటే అందులో భౌతికతకి ఉన్న ప్రాధాన్యం ఆ ఆత్మీయతకి ఉండదు. మనస్సు పని చేయాలంటే ప్రార్థన చేయాలి, ఏకాంతంగా ఉండాలి. లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుందండి? ఎందుకు ఇవ్వదండి? నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను ఒక సంఘటన. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు అవధానం అంతా అయిపోయింది, అంతా వ్యవహారం అయిపోయింది. ఎవరు పారితోషికం ఎవరు పిలిచిన వాళ్ళు కనపడరు, ఆ కార్యకర్తలు కనపడరు, ఎవరు వదిలేశారు. అలాగే ఉంటాయి ఒక్కోసారి. అన్నీ పడ్డాం. వీడు ఇంత కష్టపడి 3 గంటలు అవధానం చేసాం, పైగా ఇద్దరం కలిసి. ఏమి చేరి వెళ్ళిపోయారు. నాతో పని ఇంకా నేను ఒక రకం, నేను 3వసారి ఎప్పుడే వెళ్ళడం, నాతో కూడా వచ్చినాయని పాపం ఖర్చు పెట్టుకుని వచ్చాడు బాగా. ఆయన మంచి అవధాని. ఎవరికి ఏం మాట్లాడరు, ఎవరు కనపడరు. ఈ పిలిచిన ఆయనేమో నేను వాళ్ళని అడుగుతానండి కమిటీని అంటాడు, ఎప్పుడు చెప్పడు. నాకు నిజంగా బాధ కలిగి ఏం చెయ్యాలో తెలియక కాలిఫోర్నియాలో ఒక అతిథి ఇంట్లో ఉంటూ అక్కడ లక్ష్మీదేవి ఫోటో ఉంటే ప్రార్థన చేద్దామని చూశా. లక్ష్మీదేవి ఫోటో కనపడలేదు, రామచంద్రమూర్తి ఫోటో కనపడింది. అప్పుడు నాకు అంటే సీతాదేవి లక్ష్మీదేవి కదా నా వెర్రి, కానీ సీత అంటే లక్ష్మిగా, ఏం తప్పే ఉంది, ఎవరైతే సీతాదేవి లక్ష్మి కానీ. అక్కడే కూర్చున్నాను. పైగా అక్కడేం ప్రార్థన చేసేందుకు అనుభవం లేదు, అది ఏదో క్యాలెండర్ ఉంది అక్కడ. ఓ మంచం, ఏం పర్వాలేదు, మనసు ముఖ్యం అని ఆ మంచం మీద కూర్చుని అలాగే కనకధారాస్తవం చదివేశాను అంతే. అలా కన్నీళ్ళు పెట్టుకుని, ఏమిటమ్మా ఇది, డబ్బులు అవసరం సమస్య కాదండి, అవమానం కదా. పిలుస్తారు, ఏదో చెబుతారు, ఏం మాట్లాడరు, అయిపోయాక ఏదో ఒకటే ఎరా జరిగే. ఇలాంటివి నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు, అన్నీ బాగా చేస్తారు. కానీ కొందరు ఉన్నారండి, మీరు పట్టించుకోరండి, ఇంక అయిపోయిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాలండి. చాలామంది కళాకారులు అనుభవించారు ఈ అవస్థ. ఆశ్చర్యంగా నేను ఆ సీతాదేవిని పట్టుకుని ఆ కనకధారాస్తవం అలాగే చదివి, నేను నమ్ముకుంటానమ్మా, నేను అవన్నీ అడగను, నేను ఆత్మాభిమానం కలిగిన వాడిని. ఎందుకు లేకపోతే నీ గురించి శ్రీనివాస శ్రీధర శ్రీకరశ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ, ఎందుకమ్మా ఇన్ని శ్రీలు, నువ్వు ఎవరికి ఏమి ఇవ్వనప్పుడు నాకు ఎందుకు జరగాలి అవమానం? నేనల్ని అడగడం ఏంటి, 10 మంది నేను అడగను, నేనే అడుగుతాను. ఆశ్చర్యం అండి. నేను ఆ దంపతులు ఎవరో వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వరకే భోజనం, వాళ్ళు కార్యకర్తలు కాదు, వాళ్ళు కారణము కాదు, వాళ్ళు కేవలం అతిథులను చూస్తున్నారు. వాళ్ళు మహానుభవం. వాళ్ళు వెళ్ళారు, నేను ఇంట్లో ఉన్నాను. సాయంత్రం వస్తారు మళ్ళీ వాళ్ళు. ఆ మధ్యాహ్నం ఎప్పుడో 12ంటికో ఎప్పుడో నేను ప్రార్థన చేశాను. 1 గంటలో నాకు ఫోన్ వచ్చింది. 1 గంట. కోమటి జయరాము గారు అంటారు. ఆయనకి ఈ కార్యక్రమంతో ఆయనకేం సంబంధం లేదు. ఆయన ఇప్పుడు మాజీ అధ్యక్షుడు. ఆయనంతా ఆయన నాకు ఫోన్ చేసి, గరికపాటి వారు అవధానం బ్రహ్మాండంగా జరిగిందిట, చాలా బాగుందండి, సంతోషం, మేము పిలిచినప్పుడు వచ్చారు, మళ్ళీ వచ్చారు, చాలా ఆనందం అన్నాడు. ఆయన ఇప్పుడు ఏమిటి ఆ ఫోన్ ఏమిటి అసలు, ఆయనకి సంబంధం ఏం లేదే. వెంటనే ఒక్క మాట ఆయన చెవిని వేసి, ఏమండి జయరాము గారు మీరు ఇంత అభిమానంతో ఫోన్ చేశారు, మీరు జరిగింది ఇదండి. అదేమిటండి అలా జరగడం ఏంటి, మీరు ఎక్కడున్నారు అన్నాడు ఆయన. నేను ఫలానా చోట ఉన్నానన్నాను. వెంటనే నేను ఉన్న చోటికి కారు వేసుకొచ్చి $1116 ఇచ్చాడండి. ఉన్న చోటికి కారు వేసుకొచ్చి. మన ధర్మం మనకు ఉండాలి, అప్పుడు తోడు వచ్చిన వాడిని మర్చిపోకూడదు. నేను వెంటనే ఆయన మొహమాట పెట్టి, ఏమండి తోడు పెళ్ళి కొడుకు అన్నాను నేను. ఆయన పేరు చెప్పొచ్చు, ఆయన గొప్ప అవధాని, కానీ ఆయన అనుమతి లేదు, అనుమతి తీసుకునే అవకాశం కూడా లేదు. నా మిత్రుడు స్వర్గస్థుడయ్యాడు దురదృష్టవశాత్తు. ఆయన ఖర్చు పెట్టుకుని వచ్చాడండి పాపం. ఆయనకేమిటాను ఇంకో $1116 ఇచ్చాడు.
నేను నా లౌక్యం ఎక్కడ ప్రదర్శించానంటే ముందు ఈ ఇద్దరు పేర్లు చెబితే ఇది ఇద్దరిని సర్దుకోమంటాడు. నాకు ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది. అందుకే నేను కాస్త నిగ్రహంగా ఉన్నా. సీతాదేవి ఇంత ఇచ్చినవాడు ఇంకో 1000 ఇవ్వదా? ఏం కాదు, ఊరుకో, అడుగుదాం. అడగకపోతే ఎలా వస్తుంది? ప్రార్థన చేసాం, అమ్మవారు ఫోన్ చేయించింది, మనిషిని పిలిపించింది ఇంటికి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఇక్కడికి వచ్చాడు, నేను ఉన్న చోటకి గంటలో కారేసుకు వచ్చాడండి. ఎందుకు ఇవ్వదాన్ని? నేను ఆగి కాస్త లౌక్యం ప్రదర్శించి, ఎందుకంటే మనం అమాయకంగాను బ్రాహ్మణ చాపల్యం అంతా చూపించి ఇద్దరు వచ్చారని ముందే చెప్పేసేస్తే ఇద్దరు కలిపి ఒకటే ఇస్తాడు ఆయన. నేను ముందు నా మీద గౌరవంతో వచ్చాడు ఆయన. ఆయన ఎవరో ఆయనకు తెలియదు, నా మీద గౌరవంతో వచ్చాడు. మీరు ఎంత మహావధానం, ఇప్పుడు 3-4 సార్లు వచ్చారు, మీకు ఇలా జరగడం ఏంటి? మేము ఉండగా ఇలా చేసాము. నిజమేనండి బాబు, మరి ఎప్పుడు అలా జరగాలి కదా అన్నాను నేను. ఇచ్చేసాడు వెంటనే. అగో ఆయన వచ్చారండి పాపం, ఆయన ఖర్చు పట్టుకుని వచ్చి, అయ్యో బలివారు ఆయన ఎక్కడో ఉన్నారండి, ఇప్పుడు రాలేరు, నేను నాకు ఇచ్చాను. ఆయన ఉండగా ఆయన పిలిపించాను నేను. వెంటనే ఫోన్ చేసి మిత్రమా రా అన్నాను. పాపం ఆయన యాత్రపడి ఆయన వచ్చాడు, ఎక్కడో ఉన్నాడు ఆయన, ఆయనకి ఇచ్చాడు. నిజంగా నేను అనుభవం చెంది చెబుతున్నానండి. ప్రార్థనకి లొంగని దైవ స్వరూపం లేదు. ఆ ప్రార్థన ఏకాంతంగా చేయాలి, ఒక్కరూ చేయాలి. ఏ హడావిడి చేయకూడదు, గంటలు కొట్టద్దు, హడావిడి చేయొద్దు, 10 మందిని పిలవద్దు. 10 మందిని పిలిచేసి సంతర్పణ అవుతుంది, కానీ ప్రార్థన కాదండి. అది ఏకాంతంగా చేయాలి. ఆధ్యాత్మికత అంటేనే శ్రీశ శ్రీనివాస ఇచ్చి తీరతాడు. అందుకే నేను అప్పుడు వచ్చిన ప్రార్థన ఇది. నువ్వు ఎంతసేపు మీ ఆయనకే చూస్తూ ఉంటావమ్మా, ఆకేకర దృష్టి, నీ కాళ్ళ వైపు చూర్చేయడం మా కన్నుల మాట ఏమి, మా తల్లి సిరి అన్నాను. ఇదే భజ్యం చెప్పి, నీ కాళ్ళ వైపు చూస్తున్నాం మేము, మా కేసు నువ్వెందుకు చూడవు? వెంటనే చూసింది అమ్మవారు గంటలో. ఒరే, నాకు భర్త వేరు బిడ్డ వేరు కాదురా, బలివాడివి. ఇంకా ఓ మాట చెప్పాలంటే కొడుకే ఎక్కువ, అంతే కదా మరి. పిల్లలున్న ఏ తల్లికైనా భర్త కంటే కొడుకే ఎక్కువ. అందుకే నాకు నువ్వే ఎక్కువరా అన్నట్టుగా గంటలో ఆవిడ విచిత్రం అండి. ఇప్పుడు ఇదంతా ఏదో అనుకోకుండా జరిగింది, నేను దానికి జవాబు ఎవరు చెప్పలేరు. ఈ తర్కానికి అర్థం లేదు. అనుకోకుండా ఏదో జరిగింది అన్నప్పుడు అనుకోకుండా దైవం కటాక్షం అని కూడా అనుకోవచ్చుగా, ఎలా ఎందుకు అనుకోకూడదు? ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పొచ్చునండి. ఇంకా మన స్వల్పాతి స్వల్పమైన ఏమాత్రం ఆధ్యాత్మిక నిష్ఠ లేనటువంటి మనబోటిగాళ్ళ జీవితాల్లోనే ఇలాంటివి జరుగుతుంటే ఆ నిష్ఠని మనం ఏకాంతంగా నిరాడంబరంగా నిజాయితీగా నీతిగా కాస్త పెంచుకోగలిగితే మనం దేవతార్చన సంధ్యావందనం చేసేటువంటి చోటే కూర్చుని నేను వదలను గణపతి, నీ పాదాలు వదలను, నువ్వేం చేస్తావో చెయ్యి అని గణపతి 2 కాళ్ళు పట్టుకుంటే సాయంత్రానికి మొత్తం ఈ జనపతులు అందరూ మన ఇంటికి రారండి. వీళ్ళు ఆయనకంటే గొప్పవాళ్ళండి వీళ్ళు. ఈ నమ్మకం ఉండాలండి. ఇది శ్రీశ